ఇక్కడ ఉన్నావేంట్రా? ఒరే సరిగ్గా సమయానికి వచ్చావు. ఇంటర్వ్యూకి అరగంట టైం ఉంది. డ్రాప్ చేస్తావా? రారా. అది బైక్ స్లోగా నడుపుతున్నావు. నన్ను ఇంటర్వ్యూకి తీసుకెళ్తున్నావా? బైక్ మెకానిక్ షెడ్యూల్ తీసుకెళ్తున్నావా నువ్వు? చెప్పరా బాబు. ఇంటర్వ్యూకే తీసుకెళ్తున్నాను. అమ్మో గుంటను కూడా క్రాస్ చేశారా? ఇలా వెళ్తే ఇంటర్వ్యూ కాదు, రిటైర్మెంట్ టైం తీసుకెళ్ళట్టున్నావు. కొంచెం స్పీడ్ పెంచరా, నా మాట విని ప్లీజ్. హలో మై డియర్ బాయ్. పళ్ళుండ ముసలాడు కూడా క్రాస్ చేశారా? ఎద్దుల బండి కూడా క్రాస్ చేస్తుందిరా. వాడు ఎద్దుల్ని హే హే అంటాడు, మనల్ని ఎగతాలు చేస్తున్నాడు తెలియటం లేదురా. ఒరేయ్ నా జీవితంతో ఆడుకోకురా, ఇదే నా చివరి ఇంటర్వ్యూ. ఫాస్ట్ గా పోరా, ఫాస్ట్ గా పో ప్లీజ్. వెళ్ళను. వెళితే యాక్సిడెంట్లు అవుతాయి. ఎవరు చెప్పారా? నాకు బాగా కావాల్సిన వాళ్ళు చెప్పారు. స్లోగా వెళ్ళమని చెప్పారు. ఆపరా. ఎందుకు? వద్దురా. నేను తిప్పుతాను రా. వద్దు. నేను తిప్పుతాను. రేయ్ ఏంట్రా, నేను తిప్పుతాను రా. ఒరేయ్ నేను నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఈ పాటి ఇంటర్వ్యూకి వెళ్ళిపోయావాడిని. అసలు నాకు మంచి ఉద్యోగం వస్తుందండి కుళ్ళురా. ఏంటండి ఏమైంది? ఏమీ కాలేదండి. వీడు బైక్ షెడ్ లో పెట్టాను కూడా చాలా స్పీడ్ గా తీసుకెళ్తాడు. అలాంటిది నన్ను ఇంటర్వ్యూ తీసుకెళ్ళమంటే చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు. అదే విట్ట అంటే చాలా ముఖ్యమైన వ్యక్తి చెప్పాట స్లోగా వెళ్ళమని. టైం అవుతుంది, ముందు తాంబూలాలు మార్చుకుందాం. ఏంటో తొందర? చెప్పాల్సింది చెప్పకుండా అంతా చెప్పేశారుగా, ఇంకే ఉంది. ప్రతి నెలా జీతం మీ చేతికి చేయాలి. వేస్ట్ ఖర్చులు చేయకూడదు. మీరు వేసిన బడ్జెట్ ప్రకారమే నెల మొత్తం ఖర్చు పెట్టాలి. అండర్స్టాండింగ్ అంటే అలా ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, తాంబూలాలు మార్చుకుందాం. తాంబూలాలు మార్చుకోవటం అయిపోయింది. ఇక పెళ్లి ఎక్కడ చేద్దాం? యాక్చువల్లీ గోల్కొండ హోటల్లో బుక్ చేద్దాం అనుకున్నాను. మా అక్కే సత్యసాయిబాబా కళ్యాణ మండపంలో జరపమంటుంది. దేనికి 20,000. అమ్మో అంత ఖర్చా? సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసేసుకుందాం. అక్కడైనా ప్యూనే 50 రూపాయలు అడుగుతాడే. ఏం బావా, పెళ్ళన్నాక ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా? సరే మీ ఇష్టం. పెళ్లి ఎక్కడైనా చేసుకుందాం, కానీ రిసెప్షన్ మాత్రం ఉండాలి. ఏ మాత్రం ఖర్చు అవుతుందో? ఎంత అవుద్ది అంటే జస్ట్ 30,000. అమ్మో 30,000? వద్దు. ఒరే తమ్ముడు, ప్రతిదానికి అలా గుండె పట్టుకోకరా. ఏదైనా జరిగితే హాస్పిటల్ కి 50,000 ఖర్చు పెట్టాలి. అమ్మో రిసెప్షన్ వద్దు, అంత ఖర్చు వద్దు, అసలు పెళ్ళే వద్దు. ఏంటి బామ్మరిది అలా భయపడతావు? ఇప్పుడు రిసెప్షన్ అంటే మీ ఆఫీస్ స్టాఫ్ అందరూ వస్తారు కదా. సుమారు 200 మంది వస్తారు. మరి ఇంకే మనిషికి 200 రూపాయలు గిఫ్ట్ అట్టుకొచ్చిన 200 × 200 40,000. 30,000 రిసెప్షన్ కి పోతే 10,000 లాభమే కదా. అందరూ మరి వస్తువులు తెస్తే క్యాష్ రికవరీ ఎలా? ఆ వస్తువులు ఒరిజినల్ రేట్ గా మీ పెట్టే పూచి నాది. నీకు అలా అమ్మటం వచ్చా? ఎందుకు రాదు? ఎక్స్పీరియన్స్. అసలు మా ఇంట్లో వస్తువులన్నీ సగం రేట్ గా అమ్మేసింది నేనే. నువ్వు రిసెప్షన్ ఎట్టుకో, అమ్మకాల సంగతి మేము చూసుకుంటాం. నేను నేర్పుతాను కదా, నువ్వు ఎట్టుకో బామ్మర్ది. కలెక్షన్లే కలెక్షన్లు. బడ్జెట్ పద్మనాభం పద్మనాభం. ఈ ఆటో సౌండ్ లేకుండా భలే స్మూత్ గా ఉంది బాస్. వెళ్ళేటప్పుడు అడవిని కొనుకెళ్దాం. మనకు బేరాలు లేనప్పుడు మన స్టాఫ్ ని పెట్టి షేర్ ఆట కింద అతి తిప్పుకోవచ్చు. ముందుకి బిర్యానీకి ఎవరిని అడుక్కోకర్లేదు. ఆహా లాడ్జి అదిరింది. ఇది లాడ్జి కాదురా, గాడ్జిల్లా హోటల్. వచ్చేసారా? కరెక్ట్ టైంకి వచ్చేసారు. మేము అంతే, టైం బాగా మెయింటైన్ చేస్తాం. ప్రయాణం బాగా జరిగిందా? ఫ్లైట్ ఎగిరేటప్పుడు కొంచెం ఒరిగింది, అయినా బాగా జరిగింది. ఎయిర్ హోస్టెస్ ఎంత బాగున్నారో. హోస్టల్ కాదురా, వేస్ట్. ఎయిర్ హోస్టల్. మైండ్ పని చేయట్లేదు, అందుకే మసాజ్ చేసుకుని వస్తా ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ మర్చిపోయాను. ఎక్స్క్యూజ్ మీ, నాకు టైం లేదు. ఓ 10 బాతులు ఇవ్వండి. బాస్ మీరు ఆతుకూరులో బాతులు వ్యాపారం చేసినట్టు వీటికట్ట తెలిసింది? నువ్వు ఎక్కువ చేయకు. బ్యాంకాక్ లో రూపాయల్ని బాతులు అంటారు. థ్యాంక్స్ దానం నాగేంద్ర గారు. ఎంతైనా దానం చేయడంలో మన తెలుగోడే. చూసారా, మసాజ్ చేయించుకోపోయేసరికి మీకు బ్రెయిన్ తొప్పింది. వాడు 10 అడిగితే మీరు 100 వేశారు. ఓ ఎర్నా బాతుగుడ్డు, ఆ బొచ్చిగాడు ఎవడనుకుంటున్నావు? మా తెలుసులే, బ్యాంకాక్ లో సెటిల్ అయిన గ్రీన్ కార్డు బెకరు. మరి అదే బాస్కి అస్పాస్కి ఉన్న తేడా. వాడు ముస్టోడు కాదు. మన చంద్రబాబు, నేను సచిన్ ఈ రోజు బెగ్గర్. మన వర్క్మ్యాన్షిప్ ని టెస్ట్ చేయడానికి వచ్చాడు. అయితే మాత్రం 100 ఎందుకు వేశారు? దయగల డాన్గా వాడు దృష్టిలో పడితే రేపు సెటిల్మెంట్ దగ్గర ఇంకో 5 ఎక్కువ ఇస్తా. సూపర్ బాస్, మీది మెగా బ్రెయిన్. అందుకే అయ్యాను డాన్. కమాన్. వెల్కమ్ టు హనీమూన్ సార్. ఏమయ్యా నీ కళ్ళకి మీకు మగా కలిసి హనీమూన్ చేసుకునే వాళ్ళ కనిపిస్తున్నావా? అయ్యో, మీరు అపార్థం చేసుకున్నారు. మా హోటల్ టైటిల్ హనీమూన్, అందుకని అలా అన్నాను. అన్నట్టు మీరు తెలుగు వాళ్ళా? అవును. నువ్వు కూడా తెలుగు నేర్చుకున్నావా? నేర్చుకోవటం ఏమిటి, నేను తెలుగు వాడిని. మేడికి తినాలి. చెప్పండి ఏం కావాలి? రూమ్. అదృష్టవంతులు, ఒకే ఒకటి ఉంది. ఏంటి, ఇంత పెద్ద హోటల్లో ఒకే రూమ్ ఉందా? ఖాళీగా ఉంది ఒకటి అని. ఎక్కడి నుంచి వచ్చారు? ఎయిర్పోర్ట్ నుంచి. ఏ ఊరు నుంచి అని? హైదరాబాద్. ఏ పని మీద వచ్చారు? మర్డర్ చేయడానికి. మా వాడు జోక్ చేస్తున్నాడండి. తెలుస్తూనే ఉందిలేండి. కోడి మద్ర చూస్తే కళ్ళు తిరిగి పడిపోయే బోడి ఫేసుల్లో ఉన్నాయి.
మీరు మదరిస్ట్ అంటే ఎవరు నమ్ముతారు? చెప్పండి, ఏ పని మీద వచ్చారు? సినిమా తీయాలని దాని స్క్రిప్ట్ తయారు చేయడానికి వచ్చాం. అవును, నేను ప్రొడ్యూసర్ని, ఈయన డైరెక్టర్. హీరో హీరోయిన్స్ ఎవరు సార్? హీరోయిన్ గా ఇలియానాని బుక్ చేసాం. హీరో మహేష్ బాబా కాదు, కొత్తవాడిని పెడదాం అనుకుంటున్నాం. వాడు ఎలా ఉండాలి సార్? పిల్ల హైట్ కాబట్టి పిల్లాడు 6 అడుగులు ఉండాలి. 6 అడుగుల 6 ప్యాక్లు రైస్ బ్యాగ్లు లేకుండా నీట్ గా స్మార్ట్ గా ఉండాలి, డైనమిక్ గా ఉండాలి. సార్ హీరో ఫిక్స్. నువ్వెవరా ఫిక్స్ చేయడానికి? మేము ఫిక్స్ చేయాలి. అదే సార్, స్టోరీ పూర్తయ్యేలోపు హీరో ఫిక్స్ అవుతాడని. ఆ స్టోరీ సంగతి తర్వాత, ముందు రూమ్ ఇవ్వు. అలాగే బాబీ. ఏమయ్యా పెద్దోడా, ఈ పని అనుకుంటుంది నువ్వేనా? నేనేనండి. దీనికి ఒక చెయ్యకుంటే రెండో చేయది. ఒక్క చెయ్యి ఉన్న వాళ్ళు వేసుకుంటారని స్పెషల్ గా కట్ చేసి డిజైన్ చేసి తయారు చేశాం. ఛీ, ఇది ఎవరుకుంటారు? మా తమ్ముడు. ఏమయ్యా నువ్వేనా? అవును నేనే. దీనికి తలకాయలేదేమయ్యా? ఇది తలకాయ లేని వాళ్ళ కోసమని స్పెషల్ గా డిజైనింగ్ చేసి నేనే కత్తిరించాను. ఛీ, మీ అన్నదమ్ములు ఇద్దరు చేరి నా కంపెనీ పేరు నాశనం చేస్తున్నారయ్యా. అదేనండి మన దేశాన్ని పెట్టిన దురదృష్టం. కవులకి కళాకారులకి గుర్తింపు లేదు. అదే అమెరికాలో ఉన్న బనీల ఫ్యాక్టరీలో ఉన్న పని వాళ్ళు ఏదైనా కొత్త కనిపెట్టారనుకోండి, వాళ్ళకి అమెరికా రత్నమనో అమెరికా భూషణమనో బిరుదులు ఇచ్చేస్తారు. ఎరా జనోడా? అవును రా పెద్దోడా, ఇక్కడ బిరుదులు ఇవ్వకపోగా మన తెలుగు బూతులు తిడుతున్నారు. మనం ఇంత కష్టపడి కొత్త డిజైన్లు తయారు చేసినప్పటికీ మన గొప్పతనాన్ని, మన ఫలితనాన్ని, మన కృషిని యాజమాని వారు గుర్తించడం లేదు. అంచేత ఇదంతా మనకెంతో అవమానం, అన్యాయం, అక్రమమని మీకు మీ అందరికీ మనవి చేస్తున్నాను. రోజు రోజుకి మరి సోమరిపోతులు తయారవుతున్నారు. మీరు ఇక్కడే ఉంటే మిగతా వాళ్ళు కూడా చెడిపోతారు. వెళ్ళి ఆ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేయండి. అక్కడనే హాయిగా భోంచేసి పడుకోవచ్చు. చూడండి బాబు, ఈ వనమూలికను చూడండి. ఇది దండకారణ్యంలో కొండకోల మధ్య నుంచి చెండ ప్రచండంగా తీసుకొచ్చిన మూలిక. కోకరాలవుల్లో బోకరా జాతి వాళ్లకు టోకరా కొట్టి తీసుకొచ్చిన వనమూలిక. ఇది మీ చెంత నుండా మీకు చింతయేలా. సర్వ కోరికను తీరుస్తుంది, సర్వవాంఛను జరిపిస్తుంది. యవ్వనం పెరిగిపోతుంది, ముసలితనం తరిగిపోతుంది, మనసుకు వయసు వస్తుంది, ధాతు పుష్టి, వృద్ధి, కార్యసిద్ధి అన్ని జరిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ మూలిక ఈ మానవుడిపై పెడతాను, ఏమైనా చెప్పగలనేమో చూద్దాం. ఓయ్ జై కలకత్తా కాళీ. స్వరమేతాడా? ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళుతోంది? పెట్టి మ్యాట్నీ షోకి వెళ్తోంది. ఏ సినిమాకి వెళుతోంది? సినిమాకి. కదకమ్మా, కదలంటే కాళ్ళు చచ్చిపోయిపోతాయి. మోళీ కట్టాను. ఆ స్వరమేతాడు చెప్పింది నిజమేనా? నిజమేనండి. మీ అందరి మంచి కోరి మీ అందరికి ఈ మూలికను ఉచితంగా ఇచ్చుకుంటున్నాను. దీన్ని మీరు తాయెత్తు కట్టించుకోండి. కానీ మీరు దీన్ని ఉచితంగా తీసుకుంటే స్వరమేతాళ పనిచేయడు. స్వరమేతాళని ప్రసన్నం చేసుకోవాలంటే ఒక్క బాబు ఒక 10 రూపాయలు, ఒక్క 10 తోయ ఒక 5 రూపాయలు, ఒక అమ్మ ఒక పర్సు, ఓ అరబిలో ఒక 5 పైసలు, ఓ పసిబాలు ఒక 2 పైసలు. బాబు ఎవరు కదకండి, మోళీ కట్టాను. చూడండి, ఆహా ఒక అక్క 5 రూపాయలు. ఓన్లీ మస్తానా? ఆ మూలిక మేము చూడలేదు కదా, ఒకసారి చూపించు, డజన్ కొంటా. అవును. పిచ్చి మూర్ఖులారా, చూపిస్తారా? స్వరమేతాళా, ఈ పసిబాలుడు ఒంటి మీద ఏం వేసుకున్నాడు? వేసుకున్నాడు. అది స్వరమేతాళా, నీకు ఏకాగ్రత కొంచెం తప్పుతున్నది, జాగ్రత్త విని చెప్పు. ఈ పెద్దాయన చేత్తో ఏం పట్టుకున్నాడు? స్వరమేతాళా, నీ స్వరం కొంచెం అపస్వరం పలుకుతున్నది, కొంచెం జాగ్రత్తగా విని చెప్పు. ఈ ఆడపడుచు ఒంటి మీద ఏం వేసుకున్నది? ఏమీ లేకుండా అలాగే వచ్చేసింది. ఒరే అప్పలకుండా, నీ స్వరం ఏమైందిరా ఈ రోజున? లే లే చెప్తా. నువ్వు ఇందులో ఎప్పుడు దూరావు? మూలికలు అమ్మిన మూలి ఆ రోజు నన్ను బురదలో తోస్తావా? బాగైందా ఏంటి? దా 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 పదా దా